ఓం నమ శివాయ. మనం చూస్తున్న క్షేత్రము కొండలేశ్వరము. కొండలేశ్వరము అత్యంత మహిమ గల ప్రసిద్ధి కలిగిన శైవ క్షేత్రము. కాశీ వెళ్ళలేని వారు ఈ యొక్క కొండలేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కాశీ వెళ్ళిన ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా కాశీ వెళ్ళాలి అనుకునేవారు ముందుగా ఈ కొండలేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న తరువాత కాశీ వెళితే కాశీయాత్ర పరిపూర్ణమైన ఫలితం పొందడం జరుగుతుంది. అంత గొప్ప శైవ క్షేత్రము కొండలేశ్వరము. ఈ కొండలేశ్వరంలో ప్రవహించేటువంటి నది వృద్ధ గౌతమి నది. ఈ నది సాక్షాత్ కాశీలో ఉండేటువంటి గంగా నదితో సమానము. కాశీలో ఉండేటువంటి గంగా నదిలో అనేక మంది భక్తులు స్నానం చేస్తే అక్కడ గంగా నది అనేక విధముల పాపాలని స్వీకరించి తిరిగి గంగానది రాత్రి సమయంలో కాకి రూపంలో ఈ కొండలేశ్వర క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్నానం చేసి తెల్లవారిన తర్వాత హంస రూపంలో ఇక్కడ నుండి తిరిగి కాశీకి వెళ్తుంది ఆ గంగానది. అంత మహిమగల తీర్థము ఈ కొండలేశ్వరుని తీర్థము. మనం చూస్తున్న ఆలయము కొండలేశ్వరుని ఆలయము. మరి కొండలేశ్వరుని ఆలయానికి అసలు ఈ గ్రామానికి ఈ నామధేయము ఎలా వచ్చింది అనగా, గౌతమీ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో సముద్రుడు అత్యంత ఘోషతో విశేషమైన శబ్దంతో ఆయన ప్రవహిస్తూ ఉంటారు. ఈ యొక్క గౌతమి నదికి కోపం కలిగి ఈ యొక్క సముద్రుణ్ణి శపించాలి అని అనుకుంటుంది. ఆ సమయంలో సాక్షాత్తు సూర్య భగవానుడు ఆయన తపస్సు శక్తి వల్ల పొందినటువంటి కొండలాలను సముద్రుడికి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి కొండలాలని ఒక పళ్ళెంలో తీసుకువచ్చి ఈ గోదావరి మాతకి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు ఈ సముద్రుడు. ఆ సమయంలో గోదావరి నది శాంతించి, మీరు ఇచ్చిన ఈ కుండలాలని నేను ఇక్కడ ప్రతిష్ఠింపచేస్తాను, దీనికి విశేషమైన మహిమ ఉంటుంది, ఇక నుండి ఈ ప్రాంతాన్ని కొండలేశ్వరంగా పిలవడమే కాకుండా స్వామి యొక్క రూపము అనగా లింగ రూపంలో ఈ కుండలాల్ని ప్రతిష్ఠింపజేస్తాను. ఒక కుండలము భక్తులు అనగా మానవులందరికీ కూడా వీలుగా కనబడే విధంగా ప్రతిష్ఠింపజేస్తే, మరొక కొండలము దేవతలకి అనుకూలంగా అనగా గోదావరి నదిలో ప్రతిష్ఠింపజేస్తాను అని ఆ గోదావరి నదిలో రెండవ కొండలాన్ని ప్రతిష్ఠింపజేసింది. అక్కడి నుండి కూడా ఈ యొక్క క్షేత్రము అత్యంత మహిమగల క్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే కాశీలో విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న ఫలితాన్ని మనము పొందుతాము. అంత గొప్ప శైవ క్షేత్రము ఈ యొక్క కొండలేశ్వరము. వ్యాస మహర్షి కాశీని విడిచిపెట్టిన తర్వాత ఆయన మనసుకి ఎంతో బాధ కలుగుతుంది. ఆ సమయంలో వేదవ్యాస మహర్షి అనేక క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ ఈ యొక్క కొండలేశ్వరానికి ఆయన రావడం జరుగుతుంది. ఆ సమయంలో వేదవ్యాస మహర్షి ఇక్కడ ఉండేటువంటి గోదావరి నదికి ఒక వరాన్ని అందజేస్తారు. ప్రతి నదికి 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే పుష్కరాలు రావడం జరుగుతుంది. కానీ ఈ కొండలేశ్వరంలో ఉండేటువంటి గోదావరి నదికి ప్రతినిత్యము కూడా
పుష్కర సమయంలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం మనకి లభిస్తుందో అటువంటి ఫలితం ఇక్కడ స్నానం చేసిన వారందరికీ కూడా లభించాలి అని ఒక వరాన్ని ఇక్కడ ఉండేటువంటి గోదావరి నదికి వేదవ్యాస మహర్షి అందించారు. కాబట్టి ఈ యొక్క క్షేత్ర దర్శనము, ఈ యొక్క క్షేత్రంలో ఉండేటువంటి నదీ స్నానము పుష్కర స్నానంతో సమానము. అంత గొప్ప శైవ క్షేత్రము కొండలేశ్వరము. ఇక్కడ ఉండేటువంటి స్వామివారు కూడా సాక్షాత్ చెవులకి ఉండేటువంటి కొండలం ఏ రూపంలో ఉంటుందో ఇక్కడ ఉండేటువంటి లింగ రూపము కూడా అదే రూపంలో మనకి దర్శనం ఇస్తుంది. మీరు ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఓం నమః శివాయ.